హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్న లొకేషన్ చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది అన్నమయ్య జిల్లాలోని చిట్వేల్ మండలం దగ్గరలో ఉన్నటువంటి పెద్దూరు గ్రామం నుంచి అడవిలోకి ఒక 14 కిలోమీటర్ల లోపలికి వెళ్తే చాలా అందమైన లొకేషన్ అంటే ఇది. దీన్నే గుండాల కోన అంటారు. ఇక్కడ ఒక అద్భుతమైన జలపాతం ఉంటుంది. మేబీ మీరు వర్షాకాలంలో వచ్చారంటే చాలా పెద్ద జలపాతం కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ శివుడు ప్రత్యక్షంగా ఇక్కడ కొలువై ఉన్నాడని నమ్ముతారు. చాలామంది అంటారు దీన్ని ఎండ్రకాయ కోన అని అంటారు. సో ఇక్కడ ఎంతో అందమైన అటవీ ప్రాంతం అనేది ఉంది. అలాగే మంచి మంచి సువాసన కలిగిన చెట్లు, పువ్వులు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఈ కొండకి వెళ్ళి ఉంటే, దర్శించి ఉంటే నాకు కామెంట్ చేయండి. సో నేనైతే ఇక్కడికి చాలాసార్లు వెళ్ళాను. ఇది మా సొంత గ్రామానికి చాలా దగ్గరలో ఉంటుంది. చాలా అద్భుతమైన జలపాతం అండి ఇది. పైన నుంచి దాదాపు ఒక 50 to 60 ఫీట్ పైన నుంచి పెద్దగా జలపాతం అనేది వాటర్ అనేది పడుతూ ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంటుందండి. మనకి 14 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. చాలా బాగా రోడ్డు కూడా చాలా బాగుంటుంది. హ్యాపీగా వెళ్ళచ్చు. సో చాలా అందమైనటువంటి చెట్లు, తర్వాత మధ్య మధ్యలో కొన్ని సెలయేర్లు మనకి దర్శనమిస్తూనే ఉంటాయి. అలాగే మంచి సువాసనలన్నీ ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ అడవి ప్రాంతంలో. అలాగే బైక్స్ కానీ కార్స్ వెళ్ళవు, కానీ ట్రాక్టర్స్ వెళ్తాయి ఇక్కడికి. తర్వాత బైక్స్ అయితే నేరుగా కొండ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో జలపాతం చాలా చాలా అందంగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇది నేనైతే మహాశివరాత్రి రోజు వెళ్ళాను. అప్పటికి వర్షం చాలా తక్కువగా ఉండింది, వాటర్ కూడా తక్కువగా వస్తుందన్నమాట. ఇక్కడ 2 ఉంటాయండి జలపాతాలు. ఫస్ట్ నేను చూపించింది ఒకటి, ఇది రెండోది అనమాట. ఇది సైడ్ మాత్రమే ఉంటుంది. మెయిన్ జలపాతం నుంచి ఒక 50 to 60 మీటర్స్ పక్కన ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంటుందండి. చాలామంది ఈ వాటర్ని తాగుతారు కూడా. సో అక్కడైతే వంట చేసుకునే వాళ్ళు ఈ వాటర్నే వాడతారు. సో మనకైతే మినరల్ వాటర్ అవసరం లేదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడో ఉన్నటువంటి దీని ఏమంటారంటే ఓట నీరు అంటారు అనమాట. సో ఈ ఓట నీరు అంతా కూడా సో ఆ అడవిలో ఉన్నటువంటి ఆకులు, అలుములు, చిన్న చిన్న మూలికలు అన్నిటికీ కలిసి ఒక మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. మనం అనుకోవచ్చు ఇది వాటర్ తాగితే మనకి కొంచెం జలుబు చేస్తుందని. అలా ఏమనుకోద్దండి. చూడండి, ఇక్కడ ట్రాక్టర్ పై నుంచి నేను తీశాను ఈ వీడియోని. సో పై నుంచి ఎక్కడి నుంచి పడుతున్నాయి ఈ వాటర్ అన్నీ కూడా అక్కడి నుంచి తీశానండి. మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఆ వాటర్ పై నుంచి కిందకి పడుతున్నప్పుడు చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. సో మనం స్నానం చేయడానికి ఇంకా బాగుంటుంది. మనం వీడియోస్ తీసుకోవడానికి చాలా అద్భుతమైన లొకేషన్ అండి ఇది. సో చాలామందికి ఇది తెలుసు, మా సరౌండింగ్ ప్రాంతంలో ఉండే వాళ్ళకి. సో ఎవరైనా తెలియకుంటే కార్తీక మాసాలలో ఈ కొండను దర్శించవచ్చు. సో చిట్వేల్ నుంచి, లేదంటే రైల్వే కోడూరు నుంచి అయితే ఇది 15 కిలోమీటర్స్ దూరం మెయిన్ రోడ్ వెంకటగిరి దగ్గర నుంచి. చిట్వేల్ నుంచి అయితే చాలా దగ్గరగా ఉంటుందని లోపలికి వెంకటరాజపల్లి ఊరి పేరు. ఆ వెంకటరాజపల్లి నుంచి లోపల అడవిలోకి వెళ్ళాలన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. సో మీరు వర్షాకాలం కార్తీక మాసంలో వెళ్ళారంటే అప్పుడు వర్షం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో సో చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది ఇక్కడ. ఇది రెండోది. ఇది ఫస్ట్ది ఆల్రెడీ చూపించాను, ఇది రెండోది అనమాట. 2